Hello everyone, welcome to my channel Smarter Everyday Over Learning. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, మనం ఎవరైతే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఫస్ట్ బేసికల్లీ మనకి ఇంగ్లీష్లో టెన్సెస్ అనేవి ఉన్నాయి. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలాగో టెన్సెస్ అనేవి ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకునే ప్రతి ఒక్కరి విషయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మనం ఎప్పుడైతే టెన్సెస్ మీద మంచి గ్రిప్ సంపాదించామో ఆటోమేటికల్లీ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ మీద అంత గ్రిప్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టెన్సెస్ ఎలా మనం ఈజీగా నేర్చుకోవాలి, మనం నేర్చుకున్నవి మన రియల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఈజీగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే దానికి విషయంలో చాలా హెల్ప్ అవుతుంది అని నమ్ముతున్నాను. ఎందుకు టెన్స్ మనకి బాగా వస్తే ఇంగ్లీష్లో మాట్లాడడం ఈజీగా వస్తుంది అని చెప్తున్నానంటే, నా వరకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనకి ఇప్పుడు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ గురించి మాట్లాడగలిగి ఉండాలి, పాస్ట్ ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి చెప్పగలిగి ఉండాలి, మళ్ళీ కమింగ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, మనం ఏం చేస్తాం ఫ్యూచర్లో, అది చెప్పగలిగి ఉండాలి. ఇవన్నీ ఈ 3 కేసెస్లో మనం చేసే సెంటెన్సెస్, చేసే పనులు మనం సెంటెన్స్ రూపంలో ఈజీగా క్రియేట్ చేసి మాట్లాడగలిగితే వీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ అండ్ వెరీ ఫ్లూయెంట్లీ. అది ఎలా అనేది చూద్దాం. టెన్సెస్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్లో ఏంటవి అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, అండ్ ఈ 3 టెన్స్లో ఈచ్ వన్ మళ్ళీ 4 టైప్స్ ఉంటుంది. 3 టెన్స్ చూసాం కదా, అవి ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పాను. సో ప్రజెంట్ టెన్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రజెంట్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి మనకి. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్ ఉంది కదా, దీనిలో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి కదా. ఈ 4 టైప్స్ని మనం ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్లో ఏ టెన్స్ వస్తుంది అని దాని మీద మీకు మంచి గ్రిప్ ఉంటే మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది, మాట్లాడడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మళ్ళీ పాస్ట్ టెన్స్ చూసినా అంతే. పాస్ట్లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. సింపుల్ పాస్ట్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది. ఇది కూడా 4 టైప్స్. మళ్ళీ ఇవి 4 కూడా పాస్ట్లోనే వస్తాయి, పాస్ట్లోనే యూజ్ చేయాలి మనం. ఈ 4 టైప్స్ పాస్ట్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి అని తెలిస్తే వీ కెన్ get easily, we can speak easily. Like that only future tense లో కూడా మనకి అలానే సేమ్ 4 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 కూడా ఫ్యూచర్ టెన్స్ లో ఎలా యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేయాలి తెలిస్తే అసలు కంప్లీట్ టెన్స్ మీద మనకి మంచి గ్రిప్ వచ్చినట్టే ఫ్రెండ్స్. అప్పుడు మనం ఈజీగా ఎలా మాట్లాడాలో అనేది తెలుస్తుంది. ఇప్పుడు వరుసగా ఒక్కొక్క టెన్స్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి చూద్దాం. ఒక్కొక్క టెన్స్ కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. స్ట్రక్చర్ అంటే మనం ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేసినా దాని స్ట్రక్చర్ మాత్రం మారదన్నమాట. సింపుల్ ప్రజెంట్ చూడండి, ప్రతి దానికి సబ్జెక్ట్ అనేది కామన్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. వెర్బ్ ఫార్మ్స్ లో V1, V2, V3 అని మనకి తెలుసు. అలా వెర్బ్ ఫార్మ్స్ లో సింపుల్ ప్రెజెంట్ లో ఎప్పుడు మనం వెర్బ్ ఫస్ట్ ఫార్మే యూజ్ చేస్తాం, అంతే. సబ్జెక్ట్ ప్లస్ V1, దట్ ఈస్ వర్బ్ 1. సెకండ్ టెన్స్ సి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సి ఫ్రెండ్స్, దీనికి కూడా సబ్జెక్ట్ వస్తుంది ప్లస్ ఈస్ ఆర్ యామ్. ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది, అది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా మనం చెప్పుకుందాం. ప్లస్ వెర్బ్ ఫార్మ్ ఫస్ట్ ఫార్మ్, దట్ మీన్స్ వర్బ్ 1 V1 ప్లస్ ఇన్ ఫార్మ్ ING ఫార్మ్. ఏదైతే మనం వర్బ్ తీసుకుంటామో దానికి ING యాడ్ చేసి చెప్తాం ఇక్కడ, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఇది మనకి బాగా గుర్తుంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ యూజ్ చేసినా ఈ స్ట్రక్చర్ లోనే మనం సెంటెన్సెస్ చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ దీనికి స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది, హ్యావ్ కానీ హ్యాస్ కానీ. అది
plus V3, that is verb third form. And see the fourth one, present perfect continuous tense. Present perfect continuous tense, ఈ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చూద్దాం. అండ్ దీనికి మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing form ing. V1 nothing but verb 1, verb first form. This is the structure, friends. And see the next one, simple past. సింపుల్ పాస్ట్ వచ్చేసి చాలా సింపుల్. ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2. మీరు ఏ సెంటెన్స్ యూజ్ చేసినా సింపుల్ పాస్ట్ లో చెప్పాలి అనుకుంటే సబ్జెక్ట్ ఉంటుంది, దానికి ఓన్లీ V2 ఫామ్ సింప్లీ వర్బ్ ఫామ్ లో సెకండ్ ఫామ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్. దీనికి టెన్స్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ was or were plus V1 plus ing. V1 plus ing form. దీనికి సబ్జెక్ట్ ఉంటుంది, was కానీ were కానీ యూజ్ చేస్తాం. యాజ్ యూజువల్ V1 యూజ్ చేస్తాం, ing form యూజ్ చేస్తాం. వై? బికాస్ ing form అనేది కంటిన్యూస్ లో కంపల్సరీ ఎక్కడైనా యూజ్ చేయాలి. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ లో సబ్జెక్ట్ వస్తుంది, హ్యాడ్ ఒకటే వస్తుంది. హ్యాడ్ ప్లస్ V3 అంటే వర్బ్ థర్డ్ ఫామ్ అన్నమాట, V3 వస్తుంది. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing. V1 ప్లస్ ing ing ఫామ్ యాడ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ఫ్రెండ్స్, హ్యాడ్ నాట్ హ్యాస్. హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing. అండ్ సి ఫ్యూచర్ టెన్స్. మనం ఫర్దర్ ఫ్యూచర్ విషయాలు చెప్పాలి అంటే ఎప్పుడు సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేసినా దానికి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1 సింప్లీ వర్బ్ ఫస్ట్ ఫామ్. షల్ కానీ విల్ కానీ యూజ్ చేస్తాం, V1 యూజ్ చేస్తాం. ఇవన్నీ ఏంటి అనేది మనం ఫర్దర్ గా ఒక్కొక్క టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ అనేది ఏమీ వద్దు. ఫ్యూచర్ కంటిన్యూస్. మన కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేసినా ఒకటే ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి, ఒకటే యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ing. అంటే షల్ బి విల్ బి అంటాం చూడండి, అలా అన్నమాట. షల్ బి విల్ బి V1 వస్తుంది, ing ఫామ్ వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇది కూడా సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ హ్యావ్. అంటే షల్ హ్యావ్, విల్ హ్యావ్ అంటాం కదా, అలాంటి అది అలానే అనాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో అంటాం అన్నమాట. ప్లస్ V3 వెర్బ్ థర్డ్ ఫామ్ యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ టెన్స్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనిలో సబ్జెక్ట్ ఉంటుంది అండ్ షల్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing. అంటే సబ్జెక్ట్ ఉంటుంది, షల్ హ్యావ్ బీన్ కానీ విల్ హ్యావ్ బీన్ కానీ యూజ్ చేస్తాం. అండ్ V1 ప్లస్ ing నథింగ్ బట్ ing ఫామ్ అన్నమాట. కమింగ్, గోయింగ్ అలా అంటాం కదా, ఆ ing ఫామ్ ని యూజ్ చేస్తాం. సి ఫ్రెండ్స్, మొత్తం ఇవి 10 స్ట్రక్చర్స్ అన్నమాట. టెన్సెస్ స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్ మనకి బాగా గ్రిప్ ఉంది అనుకోండి, అసలు ఎక్కడ యూజ్ చేయాలి, V1 అంటే ఏంటి, ing ఫామ్ ఎప్పుడు వస్తుంది, సింపుల్ ప్రజెంట్ ఎప్పుడు వస్తుంది, కంటిన్యూస్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కరెక్ట్ గా తెలిస్తే మనకి స్పోకెన్ ఫామ్ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎవరితో మాట్లాడాలి అనుకున్నా మనకి ఈ 3 టెన్సెస్ మీద గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలం ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోస్ లో టెన్సెస్ మీద ఫుల్ గ్రిప్ మీకు రావడానికి నేను నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో ఈ స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి అనే దాని మీద నేను మీకు ఫుల్ గా ఎగ్జాంపుల్స్ తో సహా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఓన్ గా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. దెన్ అప్పుడు మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది బాగా డెవలప్ అవుతుంది. లెట్ us see వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకున్న టెన్సెస్ లో
ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని 3 టైప్స్ అని చెప్పుకున్నాం. ఆ 3 టైప్స్ లో ఈచ్ వన్ మళ్ళీ 4 కేటగిరీస్ ఉన్నాయని డిస్కస్ చేశాం కదా. దానిలో ఇప్పుడు పర్సన్స్ ని బట్టి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈ పర్సన్ ని బట్టి మనకి వర్బ్ లో చేంజెస్ వస్తాయి ఫ్రెండ్స్. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మీరు ప్రెసెంట్ టెన్స్ తీసుకుంటే ప్రెసెంట్ టెన్స్ లో ఫస్ట్ పర్సన్ అంటే జస్ట్ లైక్ ఐ అండ్ వి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. దీనికి వర్బ్ ఏం వస్తుంది. అండ్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. దీనికి వర్బ్స్ ఎలా మారుతాయి అనేది చూద్దాం విత్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ స్పీక్ అనే వర్బ్ తీసుకున్నాను. ఫస్ట్ పర్సన్ తో యూజ్ చేస్తే జస్ట్ సింపుల్ ప్రెసెంట్ లో ఐ స్పీక్ అంటాం. అండ్ ప్లూరల్ అనేది వి కదా, వి స్పీక్ అంతే. సెకండ్ పర్సన్ చూడండి, యూ స్పీక్. హియర్ ఆల్సో ప్లూరల్ కూడా యూనే, యూ స్పీక్. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ కి హీ. ఇక్కడ హీ, షీ, ఇట్ అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ 3 వచ్చినప్పుడు హీ, షీ అండ్ ఇట్, ఈ 3 వచ్చినప్పుడు వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఇది మీకు బాగా గుర్తుండాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఓన్లీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో హీ, షీ ఆర్ ఇట్, దానికి వర్బ్ కి ఎస్ యాడ్ అవుతుంది. స్పీక్ అన్నాను కాబట్టి ఎస్ యాడ్ చేసి స్పీక్స్ అన్నాను. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ రైట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది, రైట్స్ అని వస్తుంది. హీ రైట్స్ అంటాం అన్నమాట. అలా థర్డ్ పర్సన్ సింగులర్ కి ఎస్ అనేది ఆర్ ఈఎస్ అనేది యాడ్ చేస్తాం. ప్లూరల్ కి మామూలే, దే స్పీక్ అంతే. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ పాస్ట్ టెన్స్ చూడండి ఫ్రెండ్స్. పాస్ట్ టెన్స్ అండ్ సింగులర్ ఐ, యూ, హీ అనేది ఈ 3 సింగులర్స్ అంటాం. అండ్ వీటికి ప్లూరల్ ఫార్మ్స్ వి, యూ, దే. అండ్ వాటికి యూజ్ చేసినప్పుడు వర్బ్ ఫార్మ్స్ చూడండి. పాస్ట్ లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మనకి V2నే వస్తుంది. పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ లో V2, ఈ స్పోక్ ఇక్కడ V2 ఫార్మ్ అన్నమాట. అండ్ ప్లూరల్ ఫార్మ్ లో తీసుకున్న వి స్పోక్, ఇది V2 ఫార్మ్. యూ స్పోక్, హీ స్పోక్, ఇక్కడ మళ్ళీ ఎస్ కానీ ఈఎస్ కానీ రాదు. ఆ ఎస్ ఈఎస్ అనేది ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ కే వస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్. అండ్ హీ స్పోక్. అండ్ కమింగ్ టు ప్లూరల్ సెంటెన్సెస్, we spoke, you spoke, they spoke. And let us see about future tense. First person, second person, third person singular, and first person, second person, third person plural. And see, I shall speak or I will speak ante simple ga cheptam. Simple future tense kabatti I shall speak కానీ I will speak కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ అప్పుడు you will speak అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ కి he will speak అంతే. అండ్ ఇక్కడ ప్లూరల్ ఫార్మ్స్ చూడండి ఫ్రెండ్స్, we shall speak, you will speak, they shall speak or they will speak అంతే. ఇక్కడ మనకి చేంజ్ వచ్చేసి ఓన్లీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేసినప్పుడు వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం అకార్డింగ్ టు స్పెల్లింగ్ అంతే. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే సింపుల్ టెన్స్ లో మనం ఈజీగా యూజ్ చేసే సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇవి. మీరు ఒక వర్బ్ తీసుకోండి, అది జస్ట్ లైక్ రైట్ కానీ ఇంకా రీడ్ కానీ ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సేమ్ సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అండ్ మీకు ఒక గ్రిప్ అనేది వస్తుంది, ఎలా సెంటెన్సెస్ మనం మాట్లాడాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది. ఫ్రెండ్స్, టెన్సెస్ అంటే టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైం అన్నమాట. ద వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ టెంపస్, TUMPUS. టెంపస్ అంటే టైం. మనం ఇలా ఫ్యూచర్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అని మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ టైం గురించి చెప్పేది టెన్స్. ఇట్స్ ఎ వర్బ్ విచ్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. చేసే పనుల గురించి చెప్తాం, డిస్కస్ చేస్తాం కాబట్టి టెన్స్ అనే వర్డ్ అనేది లాటిన్ వర్డ్ నుంచి డెరైవ్ చేశారు. అండ్ సింపుల్ ప్రెసెంట్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. మనకి 12 టెన్సెస్ ఉన్నాయి కదా, 12 లో let us see briefly the structure of simple present tense or
present indefinite tense. These two are same, friends. For this, see the main structure as we discussed previously. As I said previously, subject plus verb form 1, V1 form plus S or ES plus object. This is the main structure. Then ఫస్ట్ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అసలు ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది ఒక డౌట్ ఉంది. అంటే మనకి స్ట్రక్చర్ తెలుసు, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ V1 ఫామ్ యూజ్ చేయాలి, అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి అనేది మనకు తెలుసు. బట్ ఎక్కడెక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాలి అనేది జస్ట్ క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనకి ప్రస్తుతం సంబంధించిన పనులు చేయడానికి, అంటే ప్రజెంట్ మనకి జరుగుతున్న పనులు చేయడానికి, అండ్ అలవాటుగా హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం కదా, అలవాటుగా చేయడానికి కూడా ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ యూనివర్సల్ ట్రూత్స్. దీనికన్నా ముందు ఇప్పుడు మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అసలు ఏమేమి వర్డ్స్ జనరల్ గా వస్తాయంటే ఎవర్ అంటాం కదా, ఎల్లప్పుడు, జస్ట్ ఆల్వేస్, అండ్ థ్రైస్ ఒక 3 సార్లు 4 సార్లు అని అనే వర్డ్ కి, అండ్ రియల్లీ అరుదుగా, రేర్లీ అంటాం కదా, రేర్లీ అంటే అరుదుగా జరిగే విషయాలు చెప్పినప్పుడు, అండ్ అకేషనల్లీ సమ్ సిచ్యువేషన్స్ తగ్గట్టు సందర్భంగా, అండ్ డైలీ అంటే ప్రతిరోజు జరిగే విషయాలు చెప్పడానికి, అండ్ ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా అన్నమాట, ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ ట్వైస్ ఒక 2 సార్లు 3 సార్లు జరుగుతుంది ఆ విషయం అని కానీ, అగైన్ అంటే మరలా, అగైన్ రిపీటెడ్లీ జరుగుతుంది అని కానీ, అండ్ నెవర్ మీన్స్ ఎప్పుడు కాదు, అసలు ఎప్పుడు జరగదు అని కానీ. దెన్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు, ఆల్వేస్ జరుగుతుంది అని కానీ, అండ్ సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు కొన్ని సార్లు జరుగుతుంది అని కానీ, అండ్ ఎవ్రీడే ప్రతిరోజు, ఇందాక మనం ఆల్వేస్ అనుకున్నాం కదా, అలానే ఎవ్రీడే అనే వర్డ్ కానీ, అండ్ జనరల్లీ జస్ట్ జనరల్ గా జరుగుతుంది అని చెప్తూ ఉంటాం కదా, జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ అని, అలా సాధారణంగా అని, అండ్ మెయిన్లీ ప్రధానంగా అంటే మెయిన్లీ అనే వర్డ్ వస్తుంది, అండ్ ఆఫెన్ దట్ మీన్స్ తరచుగా జరుగుతూ ఉంటుంది అని కానీ, అండ్ సెల్డమ్ అరుదుగా, రేర్లీ అంటే అరుదుగా జరుగుతుంది అని కానీ, అండ్ రెగ్యులర్లీ అంటే క్రమంగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అని, అండ్ యూజువల్లీ అంటే సాధారణంగా, యూజువల్లీ టేక్స్ ప్లేస్, అలా. ఈ వర్డ్స్ అనేవి మనకి జనరల్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసినప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. ఈ వర్డ్స్ ఎగ్జాంపుల్స్ గా తీసుకొని కూడా మనం సెంటెన్సెస్ చేయొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ ఎస్ ఆర్ ఈఎస్ అండ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. దీనిలో ఫస్ట్ చూడండి, యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే the sun rises in the east and the earth moves around the sun. The stars shine at night. Water boils at 100 degrees Celsius. Water freezes at 0 degrees Celsius. Sea water tastes salty. That means here sun rises, earth moves, shine, boils, freezes, tastes, ఇవన్నీ యూనివర్సల్ ట్రూత్స్ అన్నమాట. మనం చెప్పేవన్నీ ఇక్కడ చూడండి, వర్బ్ V1 కి ఎస్ ఆర్ ఈఎస్ సమ్ ఎగ్జాంపుల్స్ లో చెప్పుకున్నాం కదా. అండ్ నెంబర్ 2, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఎలా అంటే హిందూస్ బర్న్ దేర్ డెడ్ బాడీస్, ముస్లిమ్స్ బరీ దేర్ డెడ్, ఇండియన్ ఉమెన్ వేర్ శారీ, అండ్ జపనీస్ వేర్ కిమోనో, జ్యూస్ ప్రే. కస్టమ్స్ అన్నమాట, అంటే హిందూ సాంప్రదాయాల గురించి కానీ ఎవరైనా ట్రెడిషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్, హ్యాబిచువల్ యాక్షన్స్. ద ఫాలోయింగ్ అడ్వర్బ్స్ ఇండికేట్ ద హ్యాబిచువల్ యాక్షన్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్వేస్, నవర్, డైలీ, ఎవ్రీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, సెల్డమ్, రేర్లీ, వన్స్ ఎ వీక్, ట్వైస్ ఇన్ ఎ మంత్, అండ్ ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఈవినింగ్స్, అలా అనమాట. ఏమైనా హ్యాబిచువల్ యాక్షన్స్ మనం రెగ్యులర్ గా చేసే వాటికి ఓకే ఫ్రెండ్స్, హ్యాబిచువల్ యాక్షన్స్.
ఎగ్జాంపుల్స్ చూద్దాం. రవి డస్ ఎక్సర్సైజ్ డైలీ. రవి డస్ ఎక్సర్సైజ్ డైలీ. అండ్ రవి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో మనకి డూ అనకుండా డస్ అన్నాం, అంతే తేడా. దెన్ సీత నెవర్ కమ్స్ లేట్. షీ టేక్స్ హార్లిక్స్ డైలీ. దే ప్రే టు గాడ్ ఎవ్రీ డే. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, హ్యాబిచువల్ యాక్షన్స్ మనం రోజు చేసేవి. షీ టేక్స్ హార్లిక్స్ డైలీ. డైలీ తన హార్లిక్స్ తీసుకుంటుంది, షీ కాబట్టి టేక్స్ అన్నాం, అలా అనమాట. దే ప్రే టు గాడ్ ఎవ్రీ డే. సో అలాంటి ఎగ్జాంపుల్స్ అంటే మనం డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నాం కదా, డైలీ చేసే వాటికి కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం. అండ్ ఫోర్త్ వన్, రిపీటెడ్ యాక్షన్స్. మనం రెగ్యులర్ గా చేసేవి, రిపీటెడ్ గా చేసే పనులు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. హీ గోస్ హోమ్ వన్స్ ఇన్ ఏ వీక్. హీ గోస్ హోమ్ వన్స్ ఇన్ ఏ వీక్. ఐ విజిట్ మై అంకుల్ అకేషనల్లీ. ఐ గో టు సాయిబాబా టెంపుల్ ఎవ్రీ థర్స్డే. అలా అంటే ఎవ్రీ థర్స్డే అన్నాం అంటే రిపీటెడ్ గా మనం ఎవ్రీ థర్స్డే అలా చేస్తాం కాబట్టి రిపీటెడ్ యాక్షన్స్ కి సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం. అండ్ నంబర్ 5, ఫర్ ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్. ప్రీ ప్లాన్డ్ అంటే ముందుగా మనం ఏదైనా పనులు ప్లాన్డ్ గా చేసుకొని అవి చెప్పాలి అనుకోండి, అది కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. టిఆర్ఎస్ లీడర్స్ మీట్ సోనియా గాంధీ నెక్స్ట్ వీక్. అంటే వాళ్ళు సోనియా గాంధీని మీట్ అవ్వడానికి ప్లాన్ చేశారు నెక్స్ట్ వీక్, అది ప్రీ ప్లాన్డ్ యాక్షన్ కదా. అది చెప్పాలి అంటే టిఆర్ఎస్ లీడర్స్ మీట్ సోనియా గాంధీ నెక్స్ట్ వీక్. దెన్ ప్రెసిడెంట్ డెలివర్స్ ఏ స్పీచ్ ఇన్ రెడ్ ఫోర్ట్ ఆన్ 15th నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ చెప్పడానికి ముందుగా ప్లాన్ చేశారు, సో అది చెప్పాలి అన్న సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ సీ ఫ్రెండ్స్, సీయింగ్ ద గ్రేట్ పీపుల్. గ్రేట్ పీపుల్ గురించి చెప్పాలనుకోండి, ఇప్పుడు గాంధీ సేస్ హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, స్పీక్ నో ఈవిల్. అది చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని ఉంటుంది కదా, అది గ్రేట్ పీపుల్ చెప్పిన థింగ్స్ అన్ని కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ లోనే ఉంటాయి అన్నమాట. అండ్ మనం చూస్తే అండ్ క్రికెట్ లో కానీ ఏమన్నా బ్రాడ్కాస్ట్ కామెంటరీస్ చూస్తాం స్పోర్ట్స్ లో, అవి కూడా 7th వన్ ఇన్ బ్రాడ్కాస్ట్ కామెంటరీస్ ఆన్ స్పోర్ట్స్. ఎలా ఇప్పుడు క్రికెట్ లో మనకి సచిన్ పాసెస్ ద బాల్ అండ్ హీ ప్లేస్ విత్ లెఫ్ట్ హ్యాండ్, అలా ఏదైనా చెప్పినా సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం. అండ్ ఇఫ్ యూ సీ సమ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా మనకి ఎలా అంటే గర్ల్స్ ఫాల్ ఇల్ డ్యూ టు రోటెన్ ఫుడ్, సహారా టైస్ అప్ విత్ కార్స్లాన్, అలా ఏవైనా మనం సెంటెన్స్ హెడ్లైన్స్ చూసినా అది కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ లోనే ఉంటుంది అనమాట. అండ్ 9th వన్, in exclamatory sentences beginning with here, there, see, alas, look, ho, ha, to express what is actually taking place in the present. ఇలా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ తో స్టార్ట్ అయిన వర్డ్స్ ఉంటాయి, అలాంటి వర్డ్స్. ఎగ్జాంపుల్స్ చూడండి. దేర్ హీ గోస్, సీ దే లాఫ్, లుక్ ఇట్ రైన్స్ నౌ, హో వాట్ ఏ సర్ప్రైజ్. ఇలాంటివి మనకి ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకంగా మనం చెప్పాలి అనుకున్నా అవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం. అండ్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, దట్ ఈస్ ఇట్ ఈస్ యూజ్ టు ఇంట్రడ్యూస్ కొటేషన్స్ యాజ్. ఇప్పుడు ఏదైనా మనకి పోయిట్స్ ఉంటారు కదా, జస్ట్ లైక్ జాన్ కీట్స్, అలా పోయిట్స్ చెప్పిన కొటేషన్స్ అవి చెప్పాలి అన్నా మన సింపుల్ ప్రెజెంట్ లోనే యూజ్ చేస్తాం. సీ ద ఎగ్జాంపుల్. జాన్ కీట్స్ సేస్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. అలా ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్, అది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ ప్రెజెంట్ గురించి. మనకి మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S or ES ప్లస్ ఆబ్జెక్ట్, అండ్ వేర్ వీ హ్యావ్ టు యూస్ యూనివర్సల్ ట్రూత్స్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, repeated actions for pre-planned actions, saying the great people, and broadcast commentaries and newspaper headlines for exclamatory sentences and for the quotations. ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి తెలిస్తే జనరల్ డిస్కషన్ లో మనం ఈ వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, సింపుల్ ప్రెజెంట్ మనకి మెయిన్ స్ట్రక్చర్ గుర్తుంటే అండ్ ఎక్కడెక్కడ మనం యూజ్ చేయాలి అనేది క్లియర్ గా ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ చూసాం కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S or ES ప్లస్ ఆబ్జెక్ట్ అని. ఫర్ సపోజ్ ఆ సేమ్ సెంటెన్సెస్ కి మనకి నెగిటివ్ లో కూడా ఉంటాయి కదా, సేమ్ సెంటెన్స్ నెగిటివ్ టెన్స్ లో కూడా చెప్పాలి, నెగిటివ్ సెంటెన్స్ లో చెప్పాలి. అండ్ దానికి స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1, దట్ మీన్స్ verb 1
ఫర్ సపోజ్ సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్, ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది అండ్ దానికి కంపల్సరీ నాట్ అనేది యూజ్ చేస్తాం. డూ ప్లస్ నాట్ అయితే డూ నాట్ అని, జస్ట్ లైక్ డోంట్ అంటాం కదా, డోంట్ అని. డస్ ప్లస్ నాట్ అయితే డజంట్ ఆర్ ఎల్స్ డస్ నాట్ అని యూజ్ చేస్తాం. అండ్ డూ నాట్ ఎప్పుడు, డస్ నాట్ ఎప్పుడు, ఐ మీన్ డూ ఎప్పుడు, డస్ ఎప్పుడో చూద్దాం. ఇఫ్, వి, యూ, దే ఇవన్నీ సింగులర్ ఫార్మ్స్ ఉన్నప్పుడు అండ్ దే ప్లూరల్ ఫార్మ్. అండ్ మనం ప్రీవియస్లీ చెప్పుకున్నట్టు హియర్ సీ ఫ్రెండ్స్, ఫస్ట్ పర్సన్ ఐ ఈస్ ద సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఈస్ ద వి, అండ్ సెకండ్ పర్సన్ సింగులర్ యూ అండ్ బోత్ సేమ్. థర్డ్ పర్సన్ సింగులర్ ఇస్ హీ, షీ, ఇట్ అండ్ ప్లూరల్ ఇస్ దే. అండ్ హీ, షీ, ఇట్ కి మాత్రం డస్ వస్తుంది, ఎందుకంటే మనం ఎస్ యాడ్ చేస్తాం కదా వర్బ్ ఫామ్ కి. సో నార్మల్ వర్బ్ డూ కాబట్టి ఎస్ ఆర్ ఎల్స్ ఈఎస్ యాడ్ చేస్తే అది డస్ అవుతుంది కదా. హీ, షీ, ఇట్ కి మాత్రం డస్ వస్తుంది. మిగతావన్నీ కూడా డూ అనే యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్సెస్ కాబట్టి డోంట్ అని యూజ్ చేస్తాం. సి ఫ్రెండ్స్, ఐ, వి, యూ, దే వీటికి మాత్రం డు నాట్ వస్తుంది. హీ, షీ, ఇట్ అండ్ ఏదైనా నేమ్ వచ్చినప్పుడు వాటికి డస్ నాట్ వస్తుంది. లెట్ us see with ఎగ్జాంపుల్స్ బట్టి చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. సి, ఐ డు నాట్ స్మోక్. ఐ డు నాట్ స్మోక్ అంటే నేను స్మోక్ చేయను అని. అండ్ ఇది సేమ్ వి పెట్టినా అంతే, వి డు నాట్ స్మోక్ అని వస్తుంది. అండ్ యూ డు నాట్ స్మోక్. ఓకే, అండ్ ఇక్కడ దే వచ్చిన సేమ్, దే డు నాట్ స్మోక్ అని వస్తుంది. ఫర్ సపోజ్ హీ, షీ పెట్టినప్పుడు హీ డస్ నాట్ స్మోక్ అంటాం, షీ డస్ నాట్ స్మోక్ అంటాం. ఎందుకు అంటే దీన్ని బట్టి అది వర్బ్ చేంజ్ అవుతుంది కదా, అలా అని. అండ్ నేమ్ వచ్చినప్పుడు అని చెప్పుకున్నాం కదా, సో రవి డస్ నాట్ స్మోక్. అక్కడ మళ్ళీ డస్ వచ్చినప్పుడు మళ్ళీ స్మోక్స్ అనకూడదు ఫ్రెండ్స్, ఆల్రెడీ డస్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ స్మోక్స్ అని యూజ్ చెయ్యం. రవి డస్ నాట్ స్మోక్ అంతే. అండ్ ద సన్ డస్ నాట్ రైస్ ఇన్ ద వెస్ట్ అండ్ ఐ డు నాట్ టేక్ టీ డైలీ, అలాంటివి. హిందూస్ ప్రే ఇన్ టెంపుల్, అలా జస్ట్ మనం నెగటివ్ సెంటెన్సెస్ యూజ్ చేసినప్పుడు డస్ నాట్, డు నాట్ ఎలా వస్తాయి అనేది చూసాం కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ క్వశ్చన్ ఫార్మ్స్ చూద్దాం. ఐ డు నాట్ స్మోక్ అన్నప్పుడు డూ ఐ స్మోక్ అనేది క్వశ్చన్ ఫార్మ్ అనమాట. డూ వి స్మోక్ వీతో యూజ్ చేసినప్పుడు, డూ వి స్మోక్ అన్నప్పుడు వి డూ నాట్ స్మోక్ అంటాం కదా, సో డూ వి అనేది క్వశ్చన్ ఫామ్ లో స్టార్టింగ్ వస్తుంది. అండ్ షీ డస్ నాట్ స్మోక్, సో ఎలా వస్తుంది క్వశ్చన్ చేసినప్పుడు డస్ షీ స్మోక్, డస్ షీ అనేది వస్తుంది. అండ్ రవి డస్ నాట్ స్మోక్ అన్నాం, రవి నేమ్ యూజ్ చేసాం కదా, సో రవి అన్నప్పుడు డస్ రవి స్మోక్, అలా డస్ రవి స్మోక్ అని క్వశ్చన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటంటే జస్ట్ ఒకసారి చూద్దాం. టెన్స్ వల్ల యూజ్ ఏంటి, టెన్స్ వల్ల గ్రిప్ వస్తే మనకి ఎలాంటి ఫెచింగ్స్ ఉంటాయి, అండ్ టెన్సెస్ లో టైప్స్ ఏంటి, అండ్ 12 టైప్స్ అని చెప్పుకున్నాం కదా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వరకు. అండ్ వాటి స్ట్రక్చర్స్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, అండ్ కమింగ్ టు పర్సన్స్ వైజ్ వర్బ్ లో చేంజెస్ ఏంటి, దెన్ ఎస్ ఆర్ ఈఎస్ అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది, అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్, అండ్ ఎప్పుడెప్పుడు మనం సింపుల్ ప్రెసెంట్ యూజ్ చేస్తాం, అండ్ నెగటివ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు సింపుల్ ప్రెసెంట్ లో దాని స్ట్రక్చర్ ఏంటి, వేటికి డు నాట్ వస్తుంది, డస్ నాట్ వస్తుంది, అండ్ క్వశ్చనింగ్స్ మనం సెంటెన్సెస్ చెప్పిన తర్వాత క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, అండ్ if you see first time this channel then you can subscribe it and you can press the bell icon. మన ఇంకా ఇంగ్లీష్ లో ఫర్దర్ గా టెన్సెస్ గురించి నేను సెకండ్ వీడియోలో చెప్తున్నాను. మనకి ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ అయింది కదా, సింపుల్ ప్రెసెంట్ అయింది, నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. ఇవన్నీ ఫర్దర్ గా నేను ఎగ్జాంపుల్స్ తో ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.